కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానం నిరసిస్తూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. మరియు రైతు సంఘాలు వ్యవసాయ కూలీ సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైలు భారత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గజ్వేల్పట్నంలో సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరి కార్మికుల్ని, రైతుల్ని, వ్యవసాయ కూలీని భిక్షగత్తలు చేసే విధంగా కుట్రలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే కార్మికులు నష్టం చేసే విధంగా 4 లేబర్ కోడ్ తీసుకొచ్చిన పరిస్థితి, రైతులను దివాలా తీసే విధంగా, భూములకి వేరే చేసే విధంగా విత్తన చట్టంతో పాటు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునే పరిస్థితి. అదేవిధంగా వ్యవసాయ కార్మికుల్ని ఉపాధి లేకుండా, పని దొరకకుండా చేసి మరి దినాలు మరి మన డబ్బులు రాకుండా ఈరోజు మరి నూతనంగా డిబిజీ రామ్జీ పథకంతో స్కీమ్ తీసుకొచ్చిన పరిస్థితి. ఈ దుర్మార్గం భారత ప్రజలు నష్టం చేయడం తప్ప మరొకటి కాదు. అందుకోసం వీటిని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యుత్ ప్రైవేటీకరణ కుట్రలో భాగంగా విద్యుత్ సవరణ చట్టం కూడా చేయడం జరిగింది. దీని ద్వారా మొబైల్ రీఛార్జ్ ఎట్లా చేస్తామో రాబోయే కాలంలో కరెంటు కూడా రీఛార్జ్ చేసే పరిస్థితి. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున కూడా ధరలు పెరుగుతూ ఉన్నాయి, ధరలు మండుతూ ఉన్నాయి. మరి సాధారణ ప్రజలు దొరకలేని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి కేవలం మరి 4,830 రూపాయలు వేతనం ఉండాలని చెప్పేసి ఫ్లోర్ వేతనం నిర్ణయించిన పరిస్థితి. ఇది విచారకరం. అందుకోసమే పెరుగుతున్న ధర కనుక కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాము. మరి నిరుద్యోగం కూడా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. వారందరినీ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం ఉంది. మరి ఆ రూపంలో మరి నిరుద్యోగులు మొత్తం భర్తీ చేసి, మరి ఖాళీ పోస్టులు భర్తీ చేసి ఉపాధి కల్పించే విధంగా చర్య తీసుకోవాలి. ప్రధానంగా భారత పెట్టుబడిదారులకు, దేశ పెట్టుబడిదారులకు సేవ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చట్టాలు చేస్తూ ఉంది. వాటన్నిటిని రద్దు చేసి సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి లేబర్ కోడ్ రద్దు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఈ విధంగా లేబర్ చట్టాలు వాటన్నిటి పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు క్విట్ ఇండియా స్ఫూర్తితోటి 1942లో ఆగస్టు 9న గాంధీజీ గారు అయితే మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం, మా సంపద మేమే తింటాం, మా సంపద మేమే అనుభవిస్తాం, మా పరిపాలన మేమే చేస్తున్నాం అని చెప్పేసి కూడా ఏ విధంగా గాంధీజీ గారు పోరాటం చేశారు. దాన్ని స్పిరిట్ గా తీసుకొని ఈరోజు కేంద్రంలో దుర్మార్గమైన పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు తీసుకొస్తారు. వాటి వ్యతిరేకంగా కూడా మేము ఫైట్ చేస్తాం. ఈ లేబర్ కోడ్లు కావచ్చు, నూతన విత్తన చట్టం కావచ్చు, వీటిని రద్దు చేసేంత కూడా తీవ్రమైన పోరాటాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా సిఐటియు, రైతు, వ్యవసాయ 3 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైలు బారో కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగా గజ్వేల్లో ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు వలస పాలన, బ్రిటిష్ వారి పాలనలో మన భారతదేశం ఉన్నప్పుడు అప్పుడు స్వాతంత్ర సమరయోధులు ఏదైతే క్విట్ ఇండియా ఉద్యమం పిలిపించి జైళ్లలో దెబ్బలకు, నిర్బంధాలకు కూడా భయపడకుండా ముందుకు పోయినప్పుడే ఆ రోజు మనం స్వాతంత్రం సాధించగలిగినాం. మరి ఈ రోజు కూడా గతంలో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన అరాచకాలను ప్రస్తుతం మనం ప్రజాస్వామ్యంలో మనం ఎన్నుకున్న నాయకులు, ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి వాటికి నిరసనగా వారు ఏవైతే బాధ్యతాయుతంగా రైతులకు ఇబ్బంది జరగకుండా, అంటే పండించిన పంటకు సరి అయిన గిట్టుబాటు ధర ఇవ్వకుండా, పండించడానికి ఉపయోగపడే విత్తనాలు ఇవ్వకుండా బడా కార్పొరేట్ వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకునే విధంగా చట్టాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రైతులకు ఉపయోగపడే విద్యుత్తు, ప్రతిరోజు ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడే విద్యుత్తును కూడా ప్రభుత్వ ఆధీనంలో నుండి మెల్లగా ప్రైవేటీకరణ చేసే ఆలోచనలు చేసుకుంటూ చట్టాలు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాటికి వ్యతిరేకంగా, అంతేకాకుండా స్వాతంత్రం పూర్వం నుండి మనం ఏదైతే సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు 29 కార్మిక చట్టాలను ఈరోజు 4 లేబర్ కోడ్ల రూపంలో తీసుకొచ్చి కార్మికులకు ఉరితాలుగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ లేబర్ కోడ్ల వలన కనీస వేతనము మనం ఏదైతే డిమాండ్ చేస్తా ఉన్నామో నెలకు 26,000 రూపాయలు వచ్చే విధంగా ఆ లేబర్ కోడ్లలో లేదు. ఏదైతే ఇంతకుముందు ఒక మన సమస్యలను పరిష్కరించుకోవడానికి కార్మికులకు హక్కులుగా ఉపయోగపడేటువంటి రక్షణ కవచాలు ఉన్నటువంటి కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకోవాలంటే కఠినతరం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంతకుముందు ఏదైతే పొద్దున లేస్తే రాత్రి వరకు 10 గంటలు వేలలు లేకుండా పని చేసుకునే వాళ్ళము ఒక రోజుకు 3 విధాలుగా 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు కుటుంబంతో మనం
గడిపే పరిస్థితి ఉంటే ఆ 8 గంటల పని విధానాన్ని కూడా తుంగలో దొక్కే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈ కేంద్ర ప్రభుత్వము బడా కార్పొరేట్లకు అనుకూలంగా పోతుంది కాబట్టి వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి, కనీస వేతనము ప్రతి కార్మికునికి నెలకు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అవుట్ సోర్సింగ్ లో పనిచేసే స్కీమ్ వర్కర్లందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి, రైతులకు ఉపయోగపడే విధంగా రైతు చట్టాలను తీసుకురావాలని చెప్పి, విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి, ఈ ప్రజాస్వామ్యంలో 90% ఉన్నటువంటి పేదలు, కష్టజీవులు, కార్మికులు రానున్న రోజులలో అధికారం వచ్చే విధంగా ఈ పోరాటం భవిష్యత్తులో ఉంటుందని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా వారు తెస్తున్న చట్టాలను పునఃపరిశీలించి వెనుకపోవాలని, లేకపోతే ఈ లాఠీలకు, తూటాలకు, జైలు గోడలకు మేము బెదిరే పరిస్థితి లేదని చెప్పి భవిష్యత్తులో ఈ 3 కార్మిక సంఘాలతోటి ఉద్యమాలు మరింత ఉధృతం చేసి మా సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాం.